చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. మనం చదువుకున్న ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి తన శిష్యులతోనూ యోధా జనాంగముతోనూ చెబుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. ఎవ్వడు అనే మాట ఉంది అక్కడ. ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో లేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి తన స్నేహితుని కొరకు ఎవడైతే ప్రాణం పెడతాడో వాడే నిజమైన స్నేహితుడు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ దినాల్లో మనకి చాలా మంది స్నేహితులు ఉంటారు కదా. అయితే మన కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? మీకు కలిగిన స్నేహితుల్లో మీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేసుకోవాలి. ఏమండి మాట వరుసకు అంటారు, నీకోసం నేను ప్రాణమైనా పెట్టేస్తాను అంటారు. అంటారా అనరా? కానీ ప్రాణం పెట్టే సమయం వచ్చేసరికి సైడ్ అయిపోతారు. ఎందుకంటే ఎవరి ప్రాణం అంటే వాళ్ళకే తీపి. అయితే మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ వచనం అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మనం దేవునికి స్నేహితులుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలట? ఆయన మనకి ఆజ్ఞాపించిన వాటిని చెయ్యాలి. ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసినప్పుడు మనము దేవునికి స్నేహితులమై ఉంటాం అనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన విషయాలు మనకు ఆజ్ఞాపించాడు. వాటిలో ఏమండి ఒక ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఈ దినాన్ని మన వాక్య అంశం పరిశుద్ధులయుండుడి. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. చదవండి అమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని రాయబడి ఉన్నది కాగా. చాలండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఏమండి మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రియులారా అపోస్తులుడైన పేతురు గారు చెబుతున్న ఏమండి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, కాబట్ట నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండుడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెప్పారు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అని ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన సెలవిచ్చాడు. ఆయన అనేకమైన సంగతులను మనకు ఆజ్ఞాపించాడు. వాటిలో ఒకటి ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆజ్ఞాపించాడు. ప్రియులరా ఆయన ఈ మాట ఎక్కడ చెప్పాడు అని అంటే లేవియాకాండం 19వ అధ్యాయము 2వ వచనంలో దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలుకు చెప్పాడు. లేవియా 19:2 నేను పరిశుద్ధుడనై. ఒక్కరు చదవండి అమ్మా. అందరూ కలిపి చదువుతుంటే నేను తప్పులు చెప్పేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎవరైనా పొరపాటు చదివితే ఆ పొరపాటు చెప్పేస్తున్నాను కనుక ఒక్కరు చదవండి, దాన్ని కన్ఫ్యూజ్ పెట్టకండి. చదవండి అమ్మా. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అక్కడ దేవుడు చెప్పిన మాటను ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేశాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది అనే మాటను భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు. ఆయనలో ఏ విధమైన అపవిత్రత లేదు, ఆయనలో ఏ విధమైన పాపము లేదు. ఆయన ఒకసారి యూదుల సభ అయిన సన్హెద్రిము సభలో నిలవబడి యూదులందరికీ ఒక సవాల్ చేశాడండి. ఏంటో తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఏమన్నాడమ్మా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అంటే, నజరేయుడైన యేసు నీలో ఫలానా పాపం ఉంది అని ఎవరు కూడా ఏలెత్తి ఆయనను ఏం చేయలేదమ్మా? చూపలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నీవు లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నీకు 2 భార్యలు ఉన్నారు, లేకపోతే 4 భార్యలు ఉన్నారు అని ఇలాంటి నేరాలేమో ఆయన మీద ఎవరో మోపలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి దేవుళ్ళు కూడా లోకంలో మనకి కనబడతారు. వాళ్ళు దేవుళ్ళే. ఏమండి? భార్యలు మాత్రం 2 3 ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువులో మాత్రం అలాంటిది ఏమీ లేవు. ఏ విధమైన పాపము ఆయనలో లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు ప్రియులారా. ఆయన నిష్కల్మషుడు. ఆయనలో ఏ విధమైన అపవిత్రత లేదు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? ఆయన పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన దేహానికి మలినమైనప్పుడు, మన దేహం మలినమైనప్పుడు మన దేహాన్ని మనం ఏం చేస్తామమ్మా? శుభ్రం చేసుకుంటాం. ఎలాగా? నీళ్లతో. దేంతో? నీళ్లతో మన దేహాన్ని కడుగుకొని మన దేహమును శుద్ధి చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. అయితే ఆత్మకు మలినం అంటుకున్నప్పుడు ఆత్మను ఎలా మనం శుద్ధి చేసుకుంటాం చెప్పండి? ఆత్మను నీళ్లతో కడిగితే పోద్దా ఆత్మకు కలిగిన కల్మషం? ఏమండి? ఒక కోడిని కోసేస్తే పోద్దా? లేకపోతే ఒక మేకను కోసేస్తే ఆత్మకు అంటుకున్న మలినం పోతుందా అని మనం ఆలోచన చేస్తే పోదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మకు అంటిన మలినం పోవాలి అనంటే, నీ హృదయం పరిశుద్ధంగా మారాలి అనంటే, కోళ్ళ రక్తం నీ హృదయాన్ని శుద్ధి చేయలేదు, మేకల రక్తం నీ హృదయమును శుద్ధి చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, మనలను పవిత్రపరిచేవి 3 ఉన్నాయి. మనలను పవిత్రపరిచేవి ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది మనం చూస్తే మన ఆత్మను శుద్ధి చేసేది ఏమిటి అనంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెబుతుందండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా. దేవుడు ఎక్కడ ఉన్నాడటమ్మా? వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉండడం కాదు, ఆయనే వెలుగు. ఆయన ఎవరమ్మా? వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన వెలుగై ఉన్నాడు గనుక మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము దేవునితో ఏం కలిగి ఉంటామంట? అన్యోన్యమైన సహవాసమును కలిగి ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనలను ఏం చేస్తుందట? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయమునకు అంటిన మలినం కడగాలి అనంటే, మన ఆత్మకు అంటిన మలినాన్ని కడగాలి అనంటే, దానిని కడగగలిగిన శక్తి ఒకే ఒక దానికి ఉంది, అదే యేసు రక్తం. ఏ రక్తం అమ్మా? యేసు రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే యేసు రక్తము తప్ప మరి ఏ రక్తము కూడా ఏ మానవుణ్ణి పాపముల నుండి శుద్ధినిగా చేయలేదు అనే సత్యాన్ని ఏమండి మనం గమనించాలి. కనుక మన పాపముల నుండి మనలను శుద్ధి చేయగలిగింది ఏమండి, మన ఆత్మకు అంటిన మనిలమును ఏమండి కడిగి వేయగలిగింది ఏంటో తెలుసా? యేసు రక్తం. ఏడి చెప్పండి? యేసు రక్తం మనలను ఏమండి మన పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేస్తాది అని వాక్యం చెబుతుంది. ఇది మొదటి మాట. రెండవదిగా చూస్తే ఏమండి మన పాపముల నుండి మనలను కడిగేది ఏమండి, లేకపోతే మన ఆత్మకు అంటిన ఏమండి మలినమును శుద్ధి చేసేది రెండవది ఏంటనంటే దేవుని వాక్యం. ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. కీర్తనాకారుడైన దావీదు 119వ కీర్తన 9వ వచనంలో చెబుతూ ఉన్నాడు. 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు ఏమిటి చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? సెల్ ఫోనులో వీడియో గేములు ఆడడం ద్వారా శుద్ధిపరుచుకుంటారా? లేకపోతే సెల్ ఫోన్లో సీరియల్స్ చూడడం ద్వారా యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారా? సెల్ ఫోనులో అసభ్యకరమైన వాటిని చూడడం ద్వారా ఏమండి యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారా? చేసుకోలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో యవనస్తులు సెల్ ఫోన్ ఇడిచిపెడతలేదండి. ఏమి ఇడిచిపెడతలేదమ్మా? సెల్ ఫోన్ ఇడిచిపెట్టడం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఏమండి పిల్లలకి పెద్దోళ్ళకి కూడా నిద్రలు ఉండడం లేదు. ఏముండడం లేదు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, 12 గంటలకి మీరు సెల్ ఫోన్ ఆన్ చేసి చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటారు? ఆన్లైన్. ఎక్కడ? ఆన్లైన్. ఈ రోజుల్లో అందరికీ తలపోట్లు వచ్చేస్తున్నాయండి. ఏంటమ్మా తలపోట్లు? ఎవరిని అడిగినా అయ్యగారు మాకు తలపోటు అండి. నిద్ర లేకపోతే తలపోటు రాకపోతే ఏమవుతుంది? రాత్రి అంతా నిద్రపోకుండా సెల్ ఫోన్ చూస్తే తలపోటు రాకుండా ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్వకాలం తలపోట్లు తక్కువగా ఉండేయండి. ఎందుకో తెలుసా? పూర్వకాలం 7 గంటలకే పడుకుని పోయేవారు. 7 గంటలకే 5 గంటలకు భోజనం చేసేసి 7 గంటలకు పడుకుంటూ పోయేవారు మన తాతలు. ఇప్పుడు మనకి 12 అవుతేనే కానీ నిద్ర ఆడతలేదు. ఏమండి? కొంతమంది అయితే 2-3 అయిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సెల్ ఫోన్ వచ్చాక మొత్తానికి మనుషులకి నిద్ర లేకుండా పోయింది. నిద్రపోవడం మానేశారని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సెల్ ఫోన్ కొంచెం పక్కన పెడితే మనకి ప్రశాంతంగా నిద్రవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక యవనస్తులట దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అని అంటే దేవుని వాక్యమును బట్టి వారి ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుట చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులైన వారట దేవుని వాక్యమును బట్టి
వారి ప్రవక్తను ఏం చేయాలమ్మా? జాగ్రత్తగా చూచుకోవాలి. కనుక దేవుని వాక్యము మనలను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మనలను కడుగుతుంది ప్రియులారా. అందుకే దేవుని వాక్యానికి నీరు అని రాయబడింది. లేక దేవుని వాక్యము నీళ్లతో పోల్చబడింది. దేవుని వాక్యం దేనితో పోల్చబడిందండి? నీళ్లతో పోల్చబడింది. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, ఏమండి, నీ వాక్యము చేత సంఘమునకు ఉతక స్నానము చేయిస్తూ ఉన్నావు అంటాడు. చూడండి అమ్మ, 5వ అధ్యాయములో ఆ మాట ఉంటది, చూద్దాం. హల్లెలూయా. 25వ వచనం, 5:25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. ఇక్కడ భక్తుడు చక్కటి దాని విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమండి, పురుషులారా, మీరును మీ భార్యలను ఏం చేయమన్నాడమ్మా? ప్రేమించమంటున్నాడా? ద్వేషించమన్నాడా? లేక ప్రేమించమన్నాడా? చితక్కొట్టేయండి అంటున్నాడా? కాదు. ఏమంటే భర్తలైన వారు లేక పురుషులైన వారు భార్యలను ఏం చేయాలట? ప్రేమించాలి. ఎందుకంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడు? ప్రేమించాడు. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగిన సంఘముగా దేవుడు తన సంఘమును తన ఎదుట నిలువబెట్టుకోవాలి అనే ఆశతోనంట ఏమండి ఏం చేశాడు? వాక్యముతో ఉతక స్నానం చేయించున్నాడట. దేనితో స్నానం చేయించున్నాడమ్మా సంఘాన్ని దేవుడు? వాక్యముతో. అంటే వాక్యం దేనికి పోల్చబడింది? నీళ్లకు పోల్చబడింది. మన స్నానం దేనితో చేస్తాం? నీళ్ళతో చేస్తాం, పాలతో చేస్తామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాలతో చేస్తే ఒళ్ళంతా నీ శ్వాసన వచ్చేది. ఏమండి, నీళ్లతోనే స్నానం చేస్తాం కదా. వాక్యం ఇక్కడ నీళ్లకు పోల్చబడింది. దేవుడు కూడా తన సంఘమును వాక్యమనే నీళ్ల చేత ఏం చేస్తున్నాడట? ఉతక స్నానం చేయించున్నాడు. దేవుడు వాక్యమనే నీళ్ల చేత తన సంఘమును ఉతుకుతున్నాడు ప్రియులారా. దేవుడు తన వాక్యముతో మనల్ని ఉతికేటప్పుడు మనకు కొంచెం దెబ్బ తగులుతుంది. ఏమవుతుందమ్మా? బట్టలని రాయికేసి కొడితే బట్టలకి దెబ్బ తగులుతుంది లేదా? తగులుతుంది. అలా తగలాలి. తగిలితేనే ఏం పోద్ది? మురుగు పోద్ది. తగలకుండా ఉంటే ఏం పోదో? మురుగు పోదన్నమాట. కనుక దేవుడు కూడా తన సంఘమును వాక్యమనే నీళ్ల చేత ఉతక స్నానము చేయించి దానిని ఏం చేస్తున్నాడట? పవిత్రపరుస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక దేవుని వాక్యము నీళ్లకు పోల్చబడింది. కనుక రెండవదిగా మన ఆత్మకు పట్టిన మలిన నుండి మనల్ని శుద్ధి చేసేది దేవుని వాక్యం. ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే మనల్ని కడుగుతుంది. దేవుని వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యమే మనల్ని ప్రియులారా పవిత్రపరిచేదిగా ఉంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధులుగా తీర్చేదిగా ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇది రెండవ మాట. మూడవ మాట, చివరి మాట మనం చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మూడవదిగా మనల్ని శుద్ధి చేసేది మరొకటి ఉంది. అది ఏమిటి అని అంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము అవునండి. అవునమ్మా. కప్పదొకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన
యాత్రులకు శుభమని చెప్పి రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఇక్కడ మనం చూసినప్పుడు భక్తుడైన పౌలు గారు అంటారు, దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారమ్మై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. మనలను పరిశుద్ధపరిచేది, మనలను శుద్ధి చేసేది, మనలను పవిత్ర పరిచేది ఏంటనంటే పరిశుద్ధాత్మ. ఏంటట? పరిశుద్ధాత్మ. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటున్నాడు. ఆత్మ వలన మనం ఏం పొందుతున్నామంట? పరిశుద్ధత పొందుతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనలను శుద్ధి చేసేవాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలను పవిత్రపరిచేవాడిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన ఆజ్ఞాపించాడు, లేక ఆయన సెలవిచ్చాడు ప్రియులారా. అయితే ఈ పరిశుద్ధతను మనం ఎలా పొందుకోగలం అని అంటే యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధత పొందుకుంటూ ఉన్నాం. రెండవదిగా వాక్యము ద్వారా. దేని ద్వారా? వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధ పరచబడుతూ ఉన్నామనే సత్యాన్ని మనం గమనించాలి. చివరిగా ఎందుకు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అనంటే వాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఎందుకు మనం పరిశుద్ధత కలిగి ఉండాలట? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉంది మాట. హెబ్రీ 12:14 ఈ మాట చదువుకుని మనం సంస్కరణ కార్యక్రమంలోనికి వెళ్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చాలండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు మీరు ప్రయత్నించండి. ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడలమైన మనం ప్రియులారా మన జీవితంలో పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉండాలి. కనుక మనం ప్రభు సన్నిధిలో పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవా, నీ రక్తము చేత నన్ను కడగండి నాయనా, నీ వాక్యము చేత నన్ను కడగండి నాయనా, నీ ఆత్మ చేత నన్ను శుద్ధి చేయండి నాయనా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే మన దేవుడు ప్రియులారా తన రక్తము చేత మనల్ని ఏం చేస్తాడు? కడుగుతాడు. తన వాక్యము చేత మనలను కడుగుతాడు. తన ఆత్మ చేత మనలను కడిగి ప్రతి విధమైన దుర్నీతి నుండి, ప్రతి విధమైన పాపము నుండి, ప్రతి విధమైన చెడుతనము నుండి మనలను ఎలా చేస్తాడట? నీతిమంతులుగా చేస్తాడు, లేక పవిత్రులుగా ఆయన చేసేవాడిగా ఉన్నాడు అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి ప్రభు అనుగ్రహించే ఆ పరిశుద్ధతను మన జీవితాల్లో మనం మెండుగా పొందుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా సంస్కరణకు సంబంధించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తర్వాత సంస్కరణకు సంబంధించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఇంతవరకు జరిగిన యొక్క నాయన పునరుత్థాన ఆరాధనలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి తండ్రి. నీవు పరిశుద్ధుడవు గనుక నాయన మమ్మును నాయన పరిశుద్ధులుగా ఉండమని సెలవిచ్చావు. ఇదిగో నాయన నీ రక్తం మమ్ములను నాయన పరిశుద్ధ పరిచేదిగా ఉంది, నీ వాక్యము మమ్ములను పరిశుద్ధ పరిచేదిగా ఉంది, నీ ఆత్మ మమ్ములను పరిశుద్ధ పరిచేదిగా ఉంది. కనుక పరిశుద్ధత కొరకు నీ సన్నిధిలో నాయన ప్రార్థించిన వారమై నాయన నీ ద్వారా పరిశుద్ధతను పొందుకుని నీ కొరకు
నాయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించే కృపను అనుగ్రహించండి. అలాగే అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమమును వీక్షించారు, నీ బిడ్డలందరినీ దీవించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రుణబాధల చేత బాధపడుతున్న బిడ్డలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి విడిపించండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మీరే నీ దీవెనల చేత నీ బిడ్డలను మెండుగా నింపమని, పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక. ఈ సమయంలో ప్రియులారా,